మేమిప్పుడు సరుకుల కోసమని ఈ పటేల్ బ్రదర్స్ దగ్గరికి వచ్చేసామండి. ఈ పటేల్ బ్రదర్స్ ఎక్కడుందంటే అమెరికాలోని న్యూజెర్సీలో ప్రిన్స్టన్లో ఉందన్నమాట. మరి చూద్దామా ఈ పటేల్ బ్రదర్స్లో ఏమున్నాయో. మనకి ఇండియన్స్కి కావాల్సినటువంటి ఏ టు జెడ్ అంటే చాలా సరుకులు మనోళ్ళకి కావాల్సిన అన్ని పళ్ళ దగ్గర నుంచి మరి సరుకులు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. చెరుకు రసం దగ్గర నుంచి అండి చెప్పాలంటే పానీపూరి దాకా దొరుకుతాయి. ఇవి చూసారా, మన ఎదురుగుండానే లైవ్లోనే రోటీలు చేసి ఇచ్చేస్తారనమాట. వీకెండ్ వచ్చిందంటే రష్గా ఉంటాయి షాప్స్ అన్నీ. ఈ షాపులో అంతా కూడా మన ఇండియన్సే కనిపిస్తారు. చూసారు కదా, ఇక్కడ జిలేబీల దగ్గర నుంచి ప్రతి వస్తువు మనోళ్ళకి ఇష్టమైన అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. రోటీలు అయితే చాలా చక్కగా చేసేస్తున్నారండి. చూసారా, లైవ్లో అప్పటికప్పుడు చేసిస్తారనమాట. ఒకప్పుడు ఇలా ఉండేవి కాదండి. ఇప్పుడు అమెరికాలో ఎక్కడ చూసినా కూడా మన ఇండియన్స్ ఎక్కువైపోయారు. వాళ్ళ కోసం మన ఇండియన్ స్టోర్స్ కూడా ఎక్కడ చూసినా ఇండియన్ స్టోర్స్ ఉన్నాయి. అన్నీ కూడా చక్కగా దొరుకుతాయండి. రాఖీల దగ్గర నుంచి మరి పండుగలు వచ్చాయంటే ఆ పండగకి కావలసిన వస్తువులన్నీ దొరుకుతున్నాయి. ఆ పూజా సామాగ్రిలు అన్నీ కూడా అసలు చెప్పలేమండి. అన్ని సరుకులు ఇది దొరకదు అది దొరకదు అనడానికి లేదు. ప్రతి వస్తువు చక్కగా అక్కడే దొరికిపోతున్నాయి. బియ్యం కూడా అంతేనండి, రకరకాల రైస్ అనమాట. చూసారా పానీపూరి ఎలా తింటున్నారో, చక్కగా చేస్తున్నారు పానీపూరి. అందరూ అక్కడ ఫుల్ రష్గా ఉంది ఈ స్టాల్ దగ్గర అయితే. ఈ బయటే చెరుకు రసం కూడా పెట్టారు. అన్నీ అండి, ఇది అది అనడానికి లేదు, ప్రతి వస్తువు దొరుకుతుంది. ఓ పక్కన పనసకాయలు పనసతోన్లని మనోళ్ళకి ఇష్టమైన అన్నీ కూడా దొరికేస్తున్నాయి. చూసారా, వినాయక చవితి వచ్చేస్తుంది కదా, వినాయకుడి విగ్రహాలు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. రాఖీలని వినాయకుడు విగ్రహాలని ప్రతి ఒక్కటి